గాక గొప్ప కార్యాలు చేయునుగాక. ఆ దేవుని బిడ్డలారా, ప్రార్థనలు ఏమండి ఆ లోతుకు దిగిన జీవితాలు ఎలా ఉంటాయంటే, కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవుని దగ్గర పరవశిస్తూ ఏమండి కన్నీళ్ళ నాట్యముగా మార్చుకొని నా దేవుడున్నాడు, నాకే భయం లేదని చెప్పేసని సమస్యలను చూసి భయపడరు. దేవునికి సమీపంగా ఉన్న దేవుని బిడ్డలు స్తోత్రం కలుగునుగాక. సైతాను గాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో మీరు దూరంగా వెళ్ళొద్దు, ఇదిగో అక్కడికి పోయి మీరు అక్కడే ఉండి చేసుకోండి, తర్వాత నేను చూసుకుంటానని చెప్పి సాతానుడు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలకు భయపడుతున్నాం. దేవుని బిడ్డలారా, మనము దూరముగా వెళ్ళి చూడండి. ఇప్పుడు ఏమిటి గృహాలకి, పట్టణానికి, వాటన్నిటికీ దూరంగా వచ్చి ఇక్కడ దేవుని సందులో కొద్దిసేపు మనం గడుపుతున్నామే. ఇదే నిజమైన ఉత్సవం, నిజమైన పండుగ. స్తోత్రం కలుగునుగాక. ఈ పండుగను నా దేవుడు మన కుటుంబాల్లో శాశ్వతమైన పండుగగా, ఉత్సవముగా, ఆనందంగా మార్చునుగాక. చెప్పండి గడి, చెప్పండి. హల్లెలూయా. చదవండి.